கருணை Recording in progress. பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை பெருஞ்சோதி సకలము సిద్ధించును నాలోని చిరాకాశంలో కరుణామయుడు కొలున్నాడుగా ఈ చిదంబరంలో అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. అరుట్పెరుంజ్యోతి 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 పెరుంజ్యోతి. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. తిరుచిట్రంబలం. అందరికీ వందనములు. అరుట్పెరుంజ్యోతి. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. Okay. So ఇవాళ ఏం పాటలు చూస్తాం? తత్వ వెట్రి. పేజ్ 300 మేడం. 300. తత్వ వెట్రి అంటే తత్వ విజయం. వల్లలార్ తత్వాన్ని జయించడానికి ఆ తత్వాన్ని ఎలా ఆయన హ్యాండిల్ చేశారు అన్నది ఈ పాటల్లో మనకు చెప్తూ ఉన్నారు. దీనికి ముందు ఒక చిన్న అది చెప్పాను. ఎందుకంటే ఈ పాటల్లో అంతా కూడా తను తాను ఎలా చెప్పుకుంటారంటే అరుట్పెరుంజ్యోతికి కుమారుడిగా, అరుట్పెరుంజ్యోతి యొక్క ఏకైక కుమారుడి తానే అన్న దాన్ని చెప్పుకుంటూ వస్తారన్నమాట. సో దానికి ముందు ఈ విషయాన్ని మనం చూద్దాము. ఈ 6వ తిరుమురైలో అరుள் విளக்கமாலை అని ఉంది ఒక చాప్టరు. అందులో ఒక లైన్ వస్తుంది అనమాట ఆ పాటలో. ఏమనంటే, கொலை புரிவார் தவிர மற்ற ఎల్లవரும் నినది కులత్తారే నీ ఎనది కులత్తు முதல் మగనే అని వస్తుంది. అంటే ఈ పాటలో అరుట్పెరుంజ్యోతి వల్లలార్తో చెప్తున్నట్టు ఉంటుందన్నమాట ఈ లైన్ అన్నది. అంటే హత్య, ఇతర జీవులను చంపేవారు తప్ప మిగిలిన అందరూ
నీ కులము వారే అన్న విషయాన్ని అరుట్పెరుంజ్యోతి వள்ளలార్కి చెప్తుందన్నమాట. మిగిలిన అందరూ కూడా నీ కులపు వారే, నీవు నా కులములో మొదటి కుమారుడవు అని తెలియజేస్తుంది. అంటే దయతో, ప్రేమతో, కారుణ్యంతో ఉన్న వారందరూ కూడా ఈ ఉత్తమ కులము అని మనం ఇదివరకు చూస్తూ వచ్చాం కదా. సో ఆ కులములో నీవు మొదటి కుమారుడవు అని అరుట్పెరుంజ్యోతి స్వయంగా వள்ளలార్కి చెప్పినట్టు ఆ పాటలో ఆయన తెలియజేస్తున్నారు. సో దాని ఆధారంగా ఈ పాటల్లో అంతా కూడా మనం చూసామంటే అరుట్పెరుంజ్యోతి యొక్క కుమారుడని నేను అన్న విషయాన్ని తను తాను అలా సంబోధించుకుంటూ ఈ పాటలన్నీ కూడా వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు పాటల్లోకి వెళ్ళిపోదాం. మొదటి పాట తత్వ విజయంలో మొదటి పాట అన్నమాట. திருவளர் பேர் அருளுடையான் சிற்சபையான் எல்லாம் செய்வல்ல தனித்தலைமை சித்தன் எல்லாம் உடையான் உருவமுமாய் அருவமுமாய் உபயமுமாய் அளவாய் ஓங்கும் அருட்பெருஞ்சோதி ஒருவன் உண்டே அவன்தான் பெருமையினால் என ஈன்றான் நான் ஒருவன் தானே பிள்ளை அவன் பிள்ளை என பெரியவரெல்லாம் அறிவார் இருமையுறு தத்துவர்கள் என்னை அறியீரோ ఈంగుమదు తుళ్ళలెలాం ఏదుం నడవాదే అని అంటున్నారు. అంటే నిత్యము వర్ధిల్లుతూ మహోన్నతమైన అనుగ్రహాన్ని కలిగి చిత్సభలో ఉన్న అద్వితీయమైన మహాసిద్ధ పురుషుడు అన్నీ కలిగిన వాడై రూపమై అరూపమై రూపారూపమై ఏదీ కానిదై అన్నిటికీ అతీతమై ప్రకాశిస్తూ విజృంభిస్తున్న అరుట్పెరుంజ్యోతి ఒకరున్నారు. తానే గర్వించదగేలా నన్ను కన్నవాడు. నేను ఒక్కడినే కదా వారి కుమారుడను నేను అని మహనీయులందరూ ఈ విషయాన్ని ఎరిగి ఉన్నవారే. ద్వైతాన్ని కలిగించే తత్వాలు నన్ను ఎరుగరా, ఇక్కడ మీ గంతులేవి చెల్లవు అని తత్వాలను హెచ్చరిస్తున్నారు వల్లలార్ ఇక్కడ. ఈ పాటలో ఏంటంటే అరుట్పెరుంజ్యోతి యొక్క సంపూర్ణ అద్వైత స్థితిని తెలియజేస్తూ వల్లలార్ తాను భగవంతుని ఏకైక కుమారునిగా విశిష్ట స్థానాన్ని సంపాదించాడు అన్న విషయాన్ని చెబుతున్నారు. భగవంతుని ఏకైక కుమారునిగా ఆ స్థానాన్ని ఆయన పొందారు. అందుకే భగవంతుని పెద్ద కుమారుడు అయ్యారు వల్లలార్. ఎందుకంటే ఆయన ఆ స్థితిని పొందిన మొట్టమొదటి వ్యక్తి. ఆ తరువాత పొందే వారందరూ భగవంతుని కుమారులే, కానీ మొదట పొందినది వల్లలార్ కనుక ఆయన మొదటి కుమారుడయ్యారు. కనుక అరుట్పెరుంజ్యోతి యొక్క ఈ పుణ్యకులంలో ఇప్పుడు వల్లలార్ ఒక్కరే మొదటగా ఆ స్థితిని చేరి అరుట్పెరుంజ్యోతికి మొదటి కొడుకు అయ్యారు. ఈ విశిష్టతను తత్వాలను ఎదిరించి సవాలు చేయడానికి ఉపయోగిస్తూ తన దగ్గర తత్వాల ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నారు వల్లలార్ ఇక్కడ. అంటే తాను భగవంతుని కుమారుడను అన్న విషయం అందరూ ఎరిగిన వారే. ఈ తత్వాలు మీరు నన్ను ఎరుగరా అని అంటూ వాటిని హెచ్చరిస్తున్నారు. నన్ను ఎవరు అనుకుంటున్నారు, నేను అరుట్పెరుంజ్యోతి యొక్క కుమారుడను, కాబట్టి నా దగ్గర మీ ఆటలు సాగవు అని తత్వాలను హెచ్చరిస్తున్నారు అన్నమాట. ఇది మొదటి పాట. రెండవది மனம் எனும் ஓர் பேய் குரங்கு மடைப்பயலே நீதான் மற்றவர் போல் என்னை நினைத்து மறுட்டாதே கண்டாய் இனமுறு என் சொல் வழியே இருத்தி எனில் சுகமாய் இருந்திடு நீ என் சொல்வழி ஏற்றிலை ஆனாலோ தினையளவும் அதிகாரம் செல்ல ஒட்ட மாட்டேன் உலகம் சிரிக்க உனை அடக்கிடுவேன் திருவருளால் கணத்தே நனவில் என்னை அறியாயோ
யார் என இங்கிருந்தாய் ஞான சபை தலைவனுக்கு நல்ல பிள்ளை నానే. అంటే మనస్సు అనే పైశాచిక కోతిగా ఉండే మూర్ఖుడా, మనస్సుని తిడుతున్నారనమాట. బుద్ధిహీనుడా అని మనసును తిడుతున్నారు ఇక్కడ. ఇతరులలాగా నన్ను భావించి నన్ను మోసగించకు. నా మాట విని నువ్వు సఖ్యంగా ఉంటే ఆనందంగా జీవిస్తావు. లేకపోతే నా మాట వినుకుంటే నీ అధికారాన్ని చెల్లనీయకుండా చేస్తాను. ఈ ప్రపంచమంతా నిన్ను చూసి హేళన చేసి నవ్వేలా అనుగ్రహ శక్తితో నిన్ను అణచేస్తాను. మెళకువలో ఉన్నా కూడా నువ్వు నన్ను తెలుసుకోలేదా? ఇక్కడ ఉన్నది ఎవరు అని అనుకుంటున్నావు? జ్ఞాన సభలోని ప్రభువుకు మంచి కుమారుడను నేను అని అంటున్నారు వాళ్ళలా ఇక్కడ. ఇక్కడ మనస్సును దెయ్యము, కోతి, మూర్ఖుడు అని తిడుతూ తన మాట వినకుంటే మనస్సును అణిచేస్తానని హెచ్చరిస్తున్నారు. బుద్ధిగా చెప్పిన మాట విని నడుచుకుంటే ఆనందంగా జీవిస్తావు. లేకుంటే అణిచేస్తాను. నన్ను ఎవరిని అనుకున్నావు? జ్ఞాన సభలోని నా తండ్రికి మంచి కుమారుడని నేను అని అంటున్నారు. కాబట్టి అరుట్పెరుంజ్యోతి కుమారుడని కాబట్టి నేను చెప్పింది విను, వినకుంటే నిన్ను అణిచేస్తాను అని మనస్సుని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మూడవది, பன்முகம் சேர் மனம் எனுமோர் பரியாச பயலே பதையாதே சிதையாதே பார்க்குமிடம் எல்லாம் போன்முகங் கொண்டு அடிக்கடி போய் குதியாதே எனது குறிப்பின் வழி நின்றிடு நின் குதிப்பு நடவாது என் முனம் ஓர் புன்முனைமேல் இருந்த பனித்துளி இம்மெனும் முன் அடக்கிடுவேன் என்னை அறியாயோ பின்முன் என நினையேல் கான் சிற்சபையில் நடிக்கும் பெரிய தனித்தலைவனுக்கு பெரிய பிள்ளை நானே. అనేక ముఖాలు కలిగిన మనస్సు అనే ఓ దుష్ట బాలుడా, ఏమాత్రం భయము, వణుకు, క్షీణించడం అన్నది లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపించే చోటంతా దూకుడు స్వభావంతో పదే పదే వెళ్ళి దూకకు. నేను చెప్పినట్లు నడుచుకో. నీ దూకుడు ఇక్కడ నడవదు. నా ముందు నువ్వు గడ్డి రేకుపై మంచు బిందువు వంటి వాడివి. నువ్వు ఇమ్ అనే ముందే నిన్ను నేను లొంగదీసుకుంటాను. ఇమ్ అంటే అనే సౌండ్ చేసే లోపే నిన్ను నేను లొంగదీసుకుంటాను అని చెప్తున్నారు. నేను ఎవరో నీకు తెలియదా? ముందు వెనక ఆలోచించకు. చిత్సభలో నాట్యమాడు మహా అద్వితీయ ప్రభువుకు పెద్ద కుమారుడిని నేను అని అంటున్నారు. మనసు అన్నది ఏమాత్రం భయము, వణుకు, జంకు అన్నది లేకుండా ఎక్కడ పడితే అక్కడ దాని ఇష్టం వచ్చినట్లు దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఈ దూకుడిని ఇకపై సాగనివ్వను. అనే లోపే నిన్ను నేను లొంగదీసుకుంటాను. నేను ఎవరో నీకు తెలియదా అని అంటున్నారు. జ్ఞానసభలో ఉన్న ఆ దైవానికి కుమారుడని నేను కాబట్టి నన్ను సాధారణంగా అనుకోకు, నిన్ను అణిచేస్తాను, జాగ్రత్తగా నడుచుకో, ఈ దూకుడు స్వభావాన్ని విడిచిపెట్టు అని మనస్సుని హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఇదంతా కూడా మనసుతో సంభాషణ అన్నమాట. చెప్పినది విను, చెప్పిన మాట విను అని. ఆ మనసు ద్వారానే తత్వాలు అన్నది అంతా కూడా ఇక్కడ జరుగుతూ వస్తుంది కాబట్టి ఆ మనసుని హెచ్చరిస్తూ వస్తున్నారు. నాలుగవది, விரிந்த மனம் எனும் சிறிய விளையாட்டு பயலே விரிந்தலையாதே மெலியாதே விடயம் புரிந்த நெறி புரிந்தவமே போகாதே பொறிவாய்
உரையாதே விரையாதே புகுந்து மயங்காதே தெரிந்து தெளிந்தொரு நிலையில் சித்திரம் போல் இருநீ சிறிதசைந்தால் அக்கணமே சிதைத்திடுவேன் கண்டாய் பரிந்தெனை நீ யாரென்று பார்த்தாய் சிற்றபை வாழ்பதி தனக்கே அருட்பட்டம் பலித்த பிள்ளை நானே. మనస్సు అన్నది వివిధ రకాలుగా విస్తరించి ఉంది. కేవలం ఆలోచనలే కాదు, భావాలు, నమ్మకాలు, జ్ఞాపకాలు, ఊహాగానాలు, కోరికలు ఇలా ఎన్నో విధాలుగా విస్తరించి ఉంది. అలా విస్తరించిన మనస్సు అనే చపలత్వం కలిగిన చిరు బాలుడా, ఇంకా తిరిగి విస్తరించకు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి విస్తరించకు, బలహీనపడకు అని అంటున్నారు. ఇంద్రియవశమైన మార్గాన్ని అనుసరించి నాశనమైపోకు, ఇంద్రియ ద్వారాలలో ప్రవేశించకు, తొందరపడకు, ప్రవేశించి గందరగోళానికి గురికాకు, స్పష్టతను ఇచ్చు మార్గము అనుసరించు, తపస్సు వైపుకు వెళ్లకుండా ఇంద్రియ ద్వారాలలో ప్రవేశించకు. అంటే స్పష్టతను కలిగించే తపస్సు ఇటువంటి వైపుకి వెళ్లకుండా ఇంద్రియ ద్వారాలలో ప్రవేశించకు అని అంటున్నారు. నాశనమైపోకు, ప్రవేశించి మాయలో పడకు, తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని స్పష్టతను పొంది ఒక స్థితిలో చిత్రపటంలా కదలకుండా ఉండు. కదిలితే ఆ క్షణమే నిన్ను విచ్ఛిన్నం చేస్తాను తెలుసుకో. నీవెవరని ఏమీ తెలియని వానిలా నా వైపు జాలిగా చూడకు, ఎవరు నువ్వు అని మనసు వలలాన్ని చూస్తుందన్నమాట. సో అలా ఏమీ తెలియకుండా అమాయకంగా నన్ను చూడకు. చిత్సభలో నివసించు ఆ పతికి అనుగ్రహ పట్టమును ఫలించిన కుమారుడను నేను, అంటే అనుగ్రహం అనే గొప్ప స్థితి ఫలించిన కుమారుడను నేను అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలు ఏ వైపు అయితే వెళ్తున్నాయో ఆ వైపే వెళ్తుందన్నమాట మనస్సు అన్నది. అంటే ఇంద్రియాల ద్వారానే కదా అది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. సో ఆ దారిలో వెళ్లకుండా సత్య మార్గంలో తపస్సుని ఆచరించే ఆ సత్య మార్గంలో వెళ్ళు, చిత్రపటంలా ఉండు, అంటే అటు ఇటు కదలకుండా ఒకే స్థితిలో ఉండు, కదిలావంటే నిన్ను విచ్ఛిన్నం చేస్తాను అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. 5వది பாய்மனம் என்று உரைத்திடும் ஓர் பராய் முருட்டு பயலே பல்பொறியாம் படுக்காளி பயல்களோடும் கூடி சேமையினும் அண்மையினும் திரிந்தோடி ஆடி தியங்காதே ஒரு வார்த்தை திருவார்த்தை எனவே ஆய்வுறு கொண்டு அடங்குக நீ அடங்கிலையேல் உனைத்தான் அடியோடு வேறறுத்திடுவேன் ஆணை அருள் ஆணை பேய்மதியா நீ எனைத்தான் அறியாயோ எல்லாம் பெற்றவன் தன் செல்வாக்கு பெற்ற பிள்ளை நானே. ఎటు పడితే అటు, ఎక్కడ పడితే అక్కడ వ్యాపించే మనస్సు అనే మొరటు మూర్ఖపు బాలుడా, ఇంద్రియాలనబడే చిల్లరగాళ్లతో కలిసి అటు ఇటు దగ్గర దూరంగా పరిగెత్తి ఆడకు. నేను చెప్పే ఈ ఒక్క మాటే పవిత్రమైన మాట కనుక తెలుసుకొని నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో. నీవు లొంగకపోతే నిన్ను వేళ్లతో సహా నరికేస్తాను. ఇది ఆ అనుగ్రహ శక్తిపై ఆనా. పైశాచిక బుద్ధి కలవాడా, నీకు నేను ఎవరో తెలియదా? సకలము సర్వస్వము కలిగిన వాని సంపదను మరియు శక్తిని పొందిన కుమారుడను నేను. అంటే చంచలత్వము కలిగిన మనస్సు అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పే ఈ ఒక్క మాటే పవిత్రమైన మాట.
నా మాట విను, నేను ఆ, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో అని అంటున్నారు. నీవు నాకు లొంగకపోతే నిన్ను వేళ్లతో సహా ఆ, కిలిస్తాను, నరికేస్తాను అని హెచ్చరిస్తున్నా. అంటే అంత తీవ్రంగా ఆయన మనసుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చెప్పిన మాట విను, వినకుంటే నిన్ను అసలు లేకుండా చేస్తాను అన్నది ఈ పాటల్లో మనకు తెలియజేస్తూ వస్తున్నారన్నమాట. సో ఇది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అమ్మగారు అరుపెరంజ్యోతి. అరుట్పెరంజ్యోతి చెప్పండి సార్. అంతరింద్రియ నిగ్రహ శక్తి కోసం నేనుగా ఉండి నేనుతో వాటిని నిగ్రహం చేసి మళ్ళా నేను నుంచి బయటికి రావటం అనేది విషయం అర్థం చేసుకుంటున్నాం అమ్మగారు. అవును సార్. అలానే మన లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన దాంట్లో బాహ్య నిగ్రహ శక్తి కూడా ఉంటుంది. రావచ్చు ముందు ముందు శ్లోకాల్లో అనుకుంటున్నాను. అంతరింద్రియ నిగ్రహ శక్తిని ఎలా కలిగి ఉండాలి, వాటిని ఎలా నిగ్రహించాలి, అందుకు కొంత అహం అనేది కూడా అవసరం అనే విషయం కూడా అర్థమవుతుంది. అలానే బాహ్యంలో ఏం అవసరం కూడా ఆలోచించాల్సి అనిపిస్తుంది అమ్మగారు. అంతే. బాహ్యంలో అంటే దేన్ని చెప్తున్నారు సార్ బాహ్యంలో ఉన్నప్పుడు? ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్. అంటే మనం ఏమనుకున్నాం లాస్ట్ 2 days బ్యాక్, అంటే ఏకతా భావంలో ఉంటాం కాబట్టి అసలు ఎక్స్టర్నల్ అనే మాటే ఉండదని మనం అనుకుంటున్నాము. అప్పుడు నేనేమన్నా అంటే కలియుగంలో ఉన్నాం కదా అనే ఒక మాటలో, లేదు కలియుగం కాదు ఇప్పుడు జ్ఞానయుగంలో ఉన్నామనే సబ్జెక్ట్ డిస్కషన్ వచ్చింది. సో అంటే నా సందేశం ఏంటంటే internal and external both negative energy forces, how to control and what way we should have the energy forces అనే సబ్జెక్ట్ డౌట్లో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ క్లియర్ అయిపోయింది. అంతరింద్రియ నిగ్రహ శక్తి ఎలా ఉండాలి అంటే నేనుగా ఉంటూ ఏ విధంగా వాటిని కంట్రోల్ చేస్తూ ఆ తర్వాత నేను మళ్ళీ బయటికి రావడం అనేది. అంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఈ నెగటివ్ ఫోర్సెస్ ఏదైతే ఇంటర్నల్ గా ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తేనే ఎక్స్టర్నల్ ఇది కూడా మనకి దూరం అవుతుందేమో కదా సార్? అదే దూరం అవ్వటం అంటే ఆ శక్తి సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు. అరుట్పెరంజ్యోతి లలితా మేడం చెప్పిందే కరెక్ట్. మనము మన లోపల ఉన్న దాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తే అవుటర్లో ఆటోమేటిక్గా అయిపోతుంది, మంచిగా అయిపోతుంది. మనలో ఉండేదే బయట ఉంది. నేను లాస్ట్ టైం చెప్పినట్టే అదే, మనం బయట వాళ్ళ ద్వారా ట్రిగర్ అవుతున్నాము. ఇది నీలో ఉంది అని వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు మనకి విరోధులు కారు. ఎవ్వరు ఇక్కడ విరోధులు కారు. మన భావం అలా ఉంటుంది. ఎవరు మనల్ని ఇది చేయడం లేదు. నీలో ఉంది, నువ్వు శుద్ధి చేసుకో అన్నదాన్ని ట్రిగర్ చేస్తుంటారు అంతే. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దాని మీద కరెక్ట్ చేసుకుంటూ వస్తామో అప్పుడు బయటది కూడా కరెక్ట్ అవుతుంది. ఇవి మేము అనుభవం అది మేము అంటే బయట ఎప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు ఇలా ఉండారు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు మారాలి అని ఇతరులు మారాలనే భావన ఉంటుంది మనకి. అలా కాకుండా మన లోపల ఎలాంటి మార్పు మనం తీసుకురావాలని తీసుకొచ్చినప్పుడు మనకి అంతా క్లియర్ అవుతుంది. క్లీన్ అయిపోతే మళ్ళీ ఎవరు అందరూ మన యొక్క అంశాలుగానే కనిపిస్తారు.
అదే మమాత్మ సర్వభూతాత్మ తత్వంలోకి వచ్చేస్తారనమాట. అంతవరకు మనకి తెలియదు కానీ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, మన లోపల మనల్ని కరెక్ట్ చేస్తే బయట విషయాలన్నీ కరెక్ట్ అయిపోతుంది. అదిదా ఇక్కడ. సో అదే మెయిన్గా వచ్చి ఇంటర్నల్గా మనం చేసుకోవాల్సిన వర్కే సన్మార్గంలో ఉంది. అవుటర్గా ఏం లేదు, ఇన్నర్లో చేస్తూ వెళ్తే మన దృష్టి అన్నీ మారిపోతుంది. అన్నీ మారినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా మారుతుంది. అది. థ్యాంక్ యూ జ్యోతి. అవును. అదే విషయంలో మనము లాస్ట్ వీక్లో డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా అంటే మనం అంతరింద్రియ నిగ్రహ శక్తిని కలిగి త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఉంటామో మనకు వచ్చేటువంటి ఆ విధమైనటువంటి ఆరా కావచ్చు, శక్తి కావచ్చు, ఒకవేళ బాహ్యంగా ఏదైనా విద్రోహ శక్తి ఉన్నా మన దగ్గర రాగానే అది మారిపోతుంది. అంటే మనం ఆ విధంగా చూడకపోయినా ఎదుటివారు ఒకవేళ మనని ఆ విధంగా చూస్తున్నా ఆ చూసే చూపు మారిపోవచ్చు మనలో ఉన్నటువంటి ఆ శక్తి వల్ల, లేకపోతే ఆ యొక్క ప్రజ్ఞ వలన. అది కాదు ఇక్కడ జరిగేది. అలా కాదు. అది వచ్చి మామూలు ధ్యానం చేసి యోగంలో ఉండే వాళ్ళకి అలా జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనము ఎలా అయిపోతున్నామంటే మనము అంతటా అందరి జీవుల్లో మనమే ఉన్నాం కాబట్టి వాళ్ళకి మనల్ని చూసినప్పుడే వాళ్ళలో తెలియని ప్రేమ ఏర్పడుతుంది. వాళ్ళు చాలా మర్యాదగా నడుచుకుంటారు. వాళ్ళు ఇతరులతో ఎంత మోసంగా కూడా ఉండిపోవచ్చు, కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మారుతున్నారు? ఆ మార్పు ఎలా సంభవిస్తుందంటే తిరిగి ఆ మార్పు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పు ఏదైతే ఉందో వాటి మీద వాళ్ళు ఆలోచించడం కూడా చేస్తారు. అంటే ఇక్కడ మనము మనల్ని మనం ఎంత ఇదిగా చేసుకుంటూ వస్తున్నామో, అందుకే వల్లలారు వచ్చి మనకి జీవకారుణ్య సాధన ఇచ్చారు. జీవకారుణ్యం అన్న బుక్లో చదువుతూ వస్తే సన్మార్గంకి వచ్చిన తర్వాత సన్మార్గులు ఎలాంటి మార్పులు సంభవిస్తుంది వాళ్ళకి అన్నదన్నీ కూడా దాంట్లో చెప్పి ఉంటారు. ఈ తత్వ నిగ్రహం వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు వచ్చి వాళ్ళను ఎవరు అవమానించరు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే అక్కడ జరగదు, అలాంటి సంభవాలు ఏమి జరగవు అన్నమాట. వాళ్ళు ఉన్న చోట అన్నీ మంచే జరుగుతాయి. అయితే ఇక్కడ వచ్చి అన్నీ పరివర్తన చెందిపోతుంది. మీరు చెప్తున్నది వచ్చి వాళ్ళ వరకు వాళ్ళకి అంటే మీరు చెప్పే పాయింట్ ఏం చెప్తున్నారంటే ఎలాంటి ధ్వంసం అయినా సరే, అది ఇక్కడికి ధ్వంసమైన నెగటివ్ థాట్స్ అయినా సరే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరకి పని చేయదు అని చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళ దగ్గర పని చేయడమే కాదు, అది పరివర్తన చెందిపోతుంది. పరివర్తన చెందడం ద్వారా ఎవరి దగ్గర కూడా అది పని చేయదు అంటున్నాను. అర్థమైందా సార్? అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటామండి, ఒకరు చాలా ఇదిగా ఉండేవాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, కానీ వచ్చిందే వాళ్ళు మన దగ్గర మాత్రం ఆ వర్క్ లేకుండా ఇతరుల దగ్గర చేస్తారు కదా, అది మన దగ్గరికి రాదు అన్నది మీరు చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నాను, వచ్చిన అది పరివర్తన చెందిపోతుంది అనమాట. అంటే వాడు చెడ్డ బుద్ధులు చెడ్డవన్నీ పోయి మంచిగా మారిపోయిన తర్వాత వాడి ద్వారా ఇతరులు కూడా హాని లేదు. అలా మారేదిదా సన్మార్గంలో పూర్తిగా పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన సోల్ ఎవరు? నాలో ఉన్నదే, నా అనువే. అది నా దగ్గర వచ్చినప్పుడు నా అనుని నేను మార్చేశాను మంచిగా. అది ఇక్కడ ప్రతి జీవి కూడా మనలోనే ఉన్నారు, మనం కూడా ప్రతి జీవిలోనూ ఉన్నాం. ఇది వన్నెస్ అన్నమాట. వన్నెస్కి వస్తుంది. థ్యాంక్ యూ. జ్యోతి మేడం మధ్య మధ్యలో ఏందో సౌండ్ వస్తుంది, ఏంటి? స్వీమని. ఏళ్ళే మేడం, ఈరోజు సూర్యకి ఫుడ్ ఇది ఉందన్నమాట స్కూల్లో, అందుకు ఫుడ్ రెడీ చేస్తుంది వాళ్ళ అక్కని అడిగాడు. ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు వాళ్ళకి. అవునా? ఓకే. అందుకు కుక్కర్ పెట్టుండదు, కుక్కర్ సౌండ్ వస్తుంది.
చెప్పండి రత్నమాల మేడం. ఏంటి మేడం నేను వినలా. అవునా, ఐదు లేట్గా వచ్చారా? లేట్గా వచ్చారా? ఓకే ఓకే, వేరెవరన్నా చెప్పండి. మహేష్ అయ్యా, అరుట్ పెరున్ జ్యోతి, మహేష్ అయ్యా మీరు చెప్పండి. ఇవాళ ఏం సబ్జెక్ట్ వచ్చింది మేడం? ఈరోజు మనకి మనసు అంటే తత్వాల మీద విజయము పాట పేరు. తత్వాలపై విజయము. ఓకే, ఏంటి అవి మనసా? అన్ని తత్వాలే కదా. మనసు మీద మనసు గురించి పాడుతున్నాడు ఆయన. పాటలు మీరు మళ్ళీ వినండి, వస్తుంది మనకి, వస్తుంది కదా వీడియో, వినండి. ఎవరన్నా మాట్లాడండి. అరుట్ పెరున్ జ్యోతి, మహేష్ అయ్య మాట్లాడొచ్చు. స్వరూప మేడం స్వరూప మేడం మాట్లాడుతానందా? మాట్లాడమంటున్నా మేడం. అరుట్ పెరున్ జ్యోతి, స్వరూప మేడం. వచ్చింది అది. ఉన్నారు. ఇద్దరు స్వరూపాలు వచ్చినట్టుంది. దాంట్లో ఏ స్వరూపాన్ని మాట్లాడమనాలి మనము? తీసి వినిపించిందా మేడం? వినిపించలేదు. నిద్రపోయింది మేడం. అరుణ్ పెరున్ జ్యోతి. అరుణ్ పెరున్ జ్యోతి మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. అమ్మా, ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి పెరున్ జ్యోతి మేడం. ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చిండు? అంటే ఇక్కడ తత్వ నిగ్రహాలు చేసినప్పుడు ద్వైతం నుంచి చేయాలి అన్నది మనకి నేర్పిస్తున్నారు. మనము మరణం లేని మహాజీవితాన్ని పొందాలి కదా. అవును తల్లి, అది పరమాత్మ. ఇప్పుడు వల్లలారి ఇంకా ఈ స్థితిలో మనకి తత్వం చెప్పించేటప్పుడు అప్పుడు ఆయన శుద్ధ ద్వైతంలో ఉన్నాడు. అప్పుడు ఆత్మ చెప్పాలి, పరమాత్మ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన అలా చెప్తున్నాడు. ఆయన మనం అంటే ప్రజలకు చెప్పేటప్పుడు అప్పట్లో ఆయన చాలా వరకు ఆత్మ పరమాత్మ అన్నది యూజ్ చేయలేదు. ఆయన ఏదైతే యూజ్ చేశారో దాన్ని మేము చెప్తున్నాం. నా చెల్ల పిల్లై నానే అంటున్నాడు. చెల్ల పిల్లై అంటే భగవంతుని యొక్క ముద్దు బిడ్డని నేను అని చెప్పాలి యాక్చువల్లీ. ఓకేనా, అలా తీసుకువచ్చామన్నమాట. కొన్ని పదాలు ఏం చేయడం, కొన్ని పదాలు వాడినప్పుడు అది క్రిస్టియానిటీకి వచ్చేస్తుంది. అందుకే మేము కృప వాడకుండా అనుగ్రహము వాడుతున్నాము తల్లి. ఇప్పుడు ఆ ట్రిగర్ అనేది క్రిస్టియానిటీ వైపు నిలుపుతాను. ఓకే, అంటే యాక్చువల్లీ ఎందుకంటే ఆ స్థితిని చేరుకోవాలి అన్నది భారతదేశం 1000 సంవత్సరాలుగా ఈ ప్రశాంత జీవితంలో ఉన్నది. ఆత్మ పరమాత్మ వైపు అన్వేషణలోనే ఉన్నది, ఆ వైపు శ్రమిస్తూనే ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చిన తర్వాత మొత్తం ఖననం స్టార్ట్ అయింది. అమ్మా చెప్పండి సార్. ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత కూడా అదే స్టార్ట్ అయింది. ఎవరు మాట వినకపోయినా తదాస్తు చేసేసిండు. ఎంతో కొన్ని లక్షల మందిని సంహరించాడు నా మాట వినకపోతే అని. ఇప్పుడు పరోక్షంగా నా మాట వినలేదు అనే మాట మీరు మాట్లాడతాను. మనస్సుని హెచ్చరిస్తున్నారు సార్ ఇక్కడ. మనస్సుని చెప్పినట్లు నడుచుకో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనసు మన అదుపులోనే ఉంటే ఈ వేరే దేశం వాళ్ళు మన మీద దండయాత్ర చేసేవాళ్ళు కాదు. మన కంట్రోల్లో ఉన్నాము, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేశారు. 1000 సంవత్సరాలు మనం బానిస బతుకులు బతికాము. అవసరమైతే
అంతరంలో అవసరం జరుగుతున్న వ్యక్తి విషయాల గురించి చెప్తున్నారు. మన తుదముట్టించవలసిన మనస్సు పరిస్థితి ఉన్నది. అన్నది అంతరంలో ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలియచేస్తూ ఆ మనస్సుని కట్టడి చేస్తున్నారు. మనసు కట్టడి చేస్తే బానిసగా బతుకులు కాదు కదమ్మా. అరిపెరం జ్యోతి అయ్యా, ఇక్కడ మనస్సులో చిత్తం అన్నది ఉంది. ఆ చిత్తం ద్వారానే దైవం ప్రకటన అవుతుంది. యాక్చువల్లీ మన సబ్జెక్ట్ ఏంటి, మన యొక్క టార్గెట్ ఏంటి? మానవుడు దేవుడు కాగలడు. ఆ దైవ స్థితిని పొంది చూపించాడు వల్లలార్. ఆయన పొంది చూపించిన ఆ ప్రాసెస్ని ఆయన రాసి ఉన్నారు. ఆ ప్రాసెస్ని రాస్తూ మనకి తెలియజేసి ఉన్నదాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏమంటే అంతా మనలో ఉన్న మార్పును చేసుకుంటూ వస్తేనే ఒక్కొక్క వ్యక్తి ఎవరికి వారు మారినప్పుడే అన్నీ మారుతాయి. అప్పుడు ఈ మార్పు ఒక్క రోజులోనే జరిగిపోదు. ఈరోజు మేము ఈ సన్మార్గంలో ఉంటున్నాము, సన్మార్గంలో ఇదిగో మనసుని మనం మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అయితే కొంతమందికి ఈ జన్మలోనే సాధ్యమవుతుంది, కొంతమందికి ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ జ్ఞానం అన్నది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో దిగడం ద్వారా నెక్స్ట్ జన్మలో కూడా అది వాళ్ళకి సహాయం చేస్తుంది. అంతేగాని ఇక్కడ మనము బయట జరుగుతుంది అంటే ఇది ఇన్ని ఏండ్లు అన్ని ఇవి జరిగినాయి అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ అందరూ చెప్పేదంతా కూడా దేవుడు ఒక్కడే అన్నది వాళ్ళు చెప్పాలి. అంటే మూలం నుండిదా అందరూ వచ్చిందే, ఏదైనా సరే మూలం నుండిదా మొదలయ్యింది. సో ఆ మూలాన్నే దైవంగా, ఆ మూలం యొక్క ఆ కనెక్టివిటీ నీలోనే ఉంది, నీలో జ్యోతిగా ఉంది అని చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సన్మార్గంలో జాతి, మతము, కులము ఏ భేదం లేదు. ఏ సోల్ అయితే పక్కువ పడుతుందో ఆ సోలు సన్మార్గానికి వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళంతా పక్కువ పడని ఆత్మలు అన్నమాట. పక్కువ పడని ఆత్మలు అట్టే ఉంటుంది, నా మతము నా కులము అని పట్టుకొని కూర్చుంటాయి. మళ్ళీ వాటి యొక్క అధికారము ఆధిపత్యం సదాయించడానికి అవి ఏమేం చేయాలో అవి చేసుకుంటూ ఉంటుంది. కానీ దానికి తగ్గ ఫలితాన్ని అవి అనుభవిస్తాయి. అది సృష్టి ధర్మం కదా. సృష్టి ధర్మం ఏమిటి? ఏం చేస్తే అదే జరుగుతుంది వాళ్ళకి, అంతే కదా. బంతి వేస్తే వాళ్ళ మీదే పడుతుంది మనకి, అంతే. వాళ్ళకి తెలుస్తుంది. అది వచ్చే రోజు వచ్చేంత వరకు అవి అనుభవించాల్సింది వచ్చేంత వరకు అవి అలానే ఉంటాయి. వాటికి అవే రియలైజ్ కావాలి. మన అందరూ కూడా ఎవరో చెప్పగా మనం రియలైజ్ కాము, మన అంతటా మనమే రియలైజ్ అవుతాను. ఒకరు చెప్తారు మనకి, అరే నువ్వు ఇలా ఉంటున్నావు, ఇది నీకు మంచిది కాదు అని హెచ్చరిస్తారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, నువ్వేంది చెప్పేది అన్న అహంకారం, ఈగో ఉంటుంది. 3 మలాలలో ఒకటి ఈగో కదా, అలానే ఉంటాం. ఒక రోజు ఏర్పడుతుంది చూడు, మీరు ప్రకృతి అనుకోవచ్చు, లేదు దైవ నిర్ణయం అని చెప్పొచ్చు, ఏదన్నా చెప్పొచ్చు. ఒక దెబ్బ తగులుతుంది చూడండి, అప్పుడు రియలైజ్ అవుతాడు, అవును కదా వీళ్ళందరూ కూడా నాకు చెప్పారే, నేను వినలేకపోయానే, ఈరోజు ఇంత బాధపడుతున్నానే, అయితే నేను చేసిందంతా తప్పే అని అతను తెలుసుకుంటాడు. అలాదా ఇక్కడ ఏ మతం కానీ ఏదైనా సరే సార్, ఏది మంచి జరగాలి, మనం ఏం చెప్పుకుంటాం, మనం మంచి జరగాలి అనుకుంటున్నాం. అయితే వాళ్ళలో కూడా మంచి జరగాలంటే జరుగును, దానికైన సమయం ఆసన్నమైనప్పుడు అందరిలో జరుగుతుంది. మనకి తెలుసు కాలము, మనకి తెలుసు కదా. తత్వాలలో మనకి విద్యాతత్వం ఉంది. విద్యాతత్వం మెయిన్గా కాలాన్ని సూచిస్తుంది. ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా జరగాలో అది అప్పుడప్పుడు అలానే జరుగుతుంది. సో అది విద్యాతత్వం అన్నది మనకి బోధిస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ మనము మనలో మార్పు చేసుకుంటున్నాము. మనలో మారే కొద్దీ బయట మారుతుంది. ఇప్పుడు నేనున్నాను, నేను నా అనుభవాన్ని చెప్తాను సార్. నేనున్నాను, నాలో వచ్చి ఈ అరిషడ్ వర్గాల ద్వారా కోపము ఉన్నింది, ద్వేషము ఉన్నింది, ఇవన్నీ నేను పరిశీలించి చూశాను. ఈ ద్వేషం ఉన్నప్పుడు నేను ఎలా నడుచుకున్నాను, ద్వేషం పోయినాక ఎలా నడుచుకున్నాను, మరి ఆ ద్వేషాన్ని నేను ఎలా పోగొట్టుకున్నాను అన్నదంతా నేను ఒక ప్రాసెస్గానే నేను రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే నా వెనకాలదో ఇప్పుడు వచ్చినారు మేడం వాళ్ళంతా, మాకు తెలుసు సార్, మేము ఆడవాళ్ళు మేము ప్రతిదీ గమనిస్తుంటాం సార్. ఇప్పుడు మాకేం తెలియదు సార్, మేము బయట ప్రపంచం, నేను నిజం చెప్తానంటే మాకు పెద్దగా చదువు రాదు. అలానే ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా కొంతమందికి చదువు రాదు. మాకు తెలిసిందంతా మా కుటుంబం తప్ప వేరేం తెలియదు.
సో ఈ కుటుంబంలో ఉంటూ మాకు ఎలాంటివి బాధలు వచ్చినా వాటిని ఎలా సరి చేసుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకునేది. ఫస్ట్ మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. ఈ కోపము దాపము ఇవన్నీ సరి చేసుకోవడమే మనం చేసుకోవాల్సింది. ముందు మనల్ని మనం చక్కదిద్దుకున్నప్పుడు మన చుట్టూ మన ఇంట్లో మన కుటుంబంలో వచ్చే మార్పుని నేను చెప్తున్నాను సార్, అంత అద్భుతంగా మార్పు వస్తుంది. వాళ్ళందరూ మనకి మిర్రర్ చూపిస్తారు. అంటే మనలో ఉన్న దోషాలను వాళ్ళు చూపిస్తారు. అద్దం ముందు నిల్చొని మన ముఖం ఎలా చూస్తే కనిపిస్తుందో అలా వాళ్ళు మనకి చూపిస్తుంటారు. దాన్ని మనం తెలుసుకొని అవగాహన తెచ్చుకొని దాన్ని హీల్ చేసుకున్నప్పుడు కుటుంబము ప్రశాంతమైన నిలయం అవుతుంది. కొంతమంది పుణ్యం ఉంటుంది సార్, పుణ్యం కొంతో లేకపోతే వాళ్ళ ప్రవర్తన తీరు పట్టో ఎన్నో కుటుంబాలు స్టార్టింగ్ నుంచే ఒక ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు అలా కాదు, అల్లకొలాలు ఉంటాయి. కానీ నేను చెప్పే మాట ఏమంటే ప్రశాంతంగా ఏ ఇల్లు ఉందో ఆ ఇల్లు ఆల్రెడీ వాళ్ళు పక్వపడిన ఆత్మలు. ఆ ఇంట్లో ఉండే ఆ గ్రూప్ ఆఫ్ సోల్స్ అంతా పక్వపడిన ఆత్మలు. ఏ ఇంట్లో అయితే కొంచెం గడాబుడాని ఉందో ఆ ఇంట్లో వచ్చి అపక్వగా ఉండే ఆత్మలు అన్నమాట. అవి అపక్వకు ప్రయత్నించినప్పుడు ఆ ఇండ్లలో ఎక్కువ గడాబడి జరుగుతుంది. సో అందువల్ల మనం అబ్బా ఈ ఇల్లు చూడు ఎప్పుడు గడగడా ఉంది అనంతా ద్వేషించరాదు. ఓకే, ఇక్కడ ప్రాసెస్ మొదలైంది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ ప్రాసెస్ ద్వారా ఎవరో బయటికి వస్తున్నారు. ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఈ పక్కకు వస్తున్నారనమాట, పక్కువ స్థితికి. అలాంటప్పుడు అలాంటివి జరుగుతాయి. సో ఫస్ట్ ఏమంటే తన్ను తాను కరెక్ట్గా చెక్కబెట్టుకోవాలి. తన్ను తాను చెక్కబెట్టుకున్నప్పుడు తన కుటుంబం చెక్కబడుతుంది. తన కుటుంబం చెక్కబడినప్పుడు తన చుట్టూ ఉన్న ఒక పరిమితం ఉండొచ్చు, అపరిమితం ఉండొచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. ఆ తరువాతే మీరు చెప్తున్న ప్రతిదీ కూడా మారుతుంది. మెట్టు మెట్టుగా రావాలి సార్. దానికి మొదటి మెట్టు ఇది అన్నమాట. దీంట్లో వల్లలారు వచ్చి మనకి ఆయన ఎలా గెలిచాడు అన్నదాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. దాన్ని మనము చక్కగా అవగాహనకు తీసుకొని ఓహో ఈయన ఇలా చెప్తున్నాడా అలా చెప్తున్నాడా అని తీసుకుంటూ రావాలి. అది అన్నమాట ఇక్కడ మనం చెప్పుకునేది. సో మీరు ఎప్పుడు చూసినా ఆ ఫోకస్లో చూడండి. ఎందుకంటే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, దైవస్థితి అంటే ఈ భౌతిక శరీరముతో దైవస్థితిని పొందడమే మానవుడు దేవుడు కాగలడు అన్నది. అది అన్నమాట. చిత్తము దైవముగా మారాలి. దేవుడు 4 విధాలుగా వ్యక్తమవుతున్నాడు మానవుడిలో, తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఒకటి ఆత్మ నుండి, ఇంకోటి జీవుడి నుండి, రెండవది జీవుడి నుండి, మూడవది చిత్తం నుండి, 4వది ఇంద్రియాల నుండి. ఇప్పుడు యేసు ప్రభు కానీ వీళ్ళందరూ కూడా మానవుడిగానే జన్మించారు ఫస్ట్. తరువాతన వాళ్ళ సాధన ద్వారా వాళ్ళందరూ కొంచెం దైవస్థితికి రావడం అన్నది జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా దైవస్థితికి రావాలన్నదా వల్లలా చెప్తున్నారు. అరే నేనొక్కడనే కాదు మీరందరూ కూడా రావాలి అని చెప్తున్నారు. అంటే అతను ఈ పాటలో మనసుతో డిస్కషన్ చేసుకుంటున్నాడు. ఇది శుద్ధాద్వైతం. శుద్ధాద్వైతంలో అంతా ఒకటై ఉన్నప్పుడు ఆయన ఈ మాటని మనకి చెప్తాడనమాట. శుద్ధద్వైతం నుండి చెప్తాడు. తను దైవపుత్రుడుగా ఉంటూ అలా చెప్తూ వస్తున్నాడు. ఈ మనసుని ఎలా మనం అదుపు చేసుకోవాలి అంటే దాన్ని ఫస్ట్ వచ్చి దాన్ని కొంచెం ఇది చేస్తున్నాడు ఆయన, ఖండించడం అలా చేస్తూ వస్తున్నారన్నమాట. తరువాత ఇది చేస్తూ తన్ను తాను కరెక్ట్ చేసుకుంటాడనమాట. ఒక స్థితిలో తత్వం మీద నిగ్రహం తెచ్చుకున్నాక దాన్ని సఖిగా పిలుస్తాడు. ఇంకో పాట వస్తుంది, దాంట్లో మనసుని సఖిగా పిలుస్తాడన్నమాట. ఇలా మనం ఎలా దాన్ని మార్చాలి అన్న పద్ధతిని మనకి పాటల ద్వారా మనకి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటే వల్లలారు అలా చెప్పినట్టుంది, కానీ ఇక్కడ మనల్ని అలా చెప్పమంటాడు. ఆ మనసుని వచ్చి నువ్వు వదిలితే నీ తల మీద ఎక్కి కూర్చుంటుంది, అది కోతి చేష్టలు చేస్తుంది. ఆ కోతి, ఇప్పుడు కోతి ఉంది, కోతిని మీరే కోతి గమ్మనుంటే వింటుందా? ఒక స్టిక్ చేతులు కూర్చో అని బెదిరిస్తేనే అది కూర్చుంటుంది. ఆ కోతిని ఆడిస్తారు చూడు, కోతి విద్య అంటారు. అది వీధిలో చూపిస్తారు, సర్కస్ చేస్తుంది. అది అలా చేపిస్తూ తీసుకొస్తారు. సో అలా ఇక్కడ ఏమంటే మనసుని ఒక విధంలో చెప్పాలంటే కోతిలాగా చూడడం. సో అది కోతిలాగా పనులు చేస్తున్నాయి, మనకి రానంటది అదుపులోకి. అప్పుడు ఏం చేస్తున్నాము,
ఈ మాటల ద్వారా దాన్ని అదుపు చేస్తున్నాము అన్నది ఆయన మనకి తెలియజేస్తున్నారు. అది అది విషయం అయ్యా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. అరుణ్ అదే ఇప్పుడు చెప్పండి. స్వరూప మేడం ఏమో మాట్లాడడానికి వచ్చారు, ఉన్నారా? లేదు మేడం, వెళ్ళిపోయింది. ఇంకో నీలం స్వరూప, అది వేరే స్వరూప. ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? మాట్లాడండి మేడం. నేనేం మాట్లాడతానులే మేడం. అవునా? అయితే మాట్లాడడానికి లేదా? ఏం మాట్లాడడానికి లేదా? వింటున్నారు కదా, ఏదన్నా ఉంటది కదా మీకు. మీకు ఏ విధంగా అవగాహనకు వచ్చిందో దాన్ని కూడా షేర్ చేయొచ్చు కదా. అంతే, ఓకే, వింటున్నారు. చెప్పండి. అరుణ్ పేరు జ్యోతి. చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. ఇది మన ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాలకి సంబంధించిన సబ్జెక్ట్ మేడం మీరు ఈరోజు చెప్పింది. అంటే నేను నిన్న ఒక మేడం నాకు ఫోన్ చేశారు. ఇంట్లో ఎవరికి వాళ్ళు ఎదగడానికి వచ్చిన ఆత్మలు మీరు అన్నట్టు సఫరింగ్ చాలా అవుతున్నారు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా. అంటే మనం ఒక పక్కకు వచ్చేసరికి మనకి వాళ్ళకి కుదరక డిస్టర్బెన్స్ ఒక సన్మార్గంలోకి రావడం ద్వారా ఇక్కడ మొదలవుతుంది మన ఆత్మ ప్రయాణం అనేది. మనం ఒక పక్కకు వచ్చేస్తున్నాము. కరెక్ట్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు, అర్థమయ్యేలాగా. అదే మేడం నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి మిర్రర్ చూపిస్తున్నారు. అవును మేడం. చెప్పానా? ఆ ఇంట్లో గడాబడా జరుగుతా ఉందంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి తక్కువ స్థితికి వస్తున్నారు అని అర్థం. ఈ వ్యక్తి ఎవరో మనకి అర్థం లేదు. చాలా మంది మనం చూస్తుంటాము, మనం ఉంటాము, నైబర్స్ మన చుట్టూ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో కొన్ని ఇంట్లో వచ్చి గొడవలు, ఎప్పుడు చూడు గొడవ జరుగుతుంటది. అబ్బా ఎప్పుడు చూడు గొడవ ఆ ఇంట్లో, చీ మనుషుల వీళ్ళు అని మనం తిట్టుకుంటాం. అదంతా చాలా తప్పు తెలుసా. మనము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో మనము ప్రశాంతంగా జీవిస్తున్నాం. ప్రశాంతంగా జీవిస్తున్నాం అంటేనే అక్కడ ఏమంటే ఇక్కడ ఒకటి ఆ ఆత్మ ప్రోగ్రెస్కి రెడీ కాలేదు, అది ఉన్న చోట ఉంది అని అర్థం. ఇంకోటి తన పుణ్యం ద్వారా అంటే నిజంగా వచ్చి అది పక్కువ పడిన ఆత్మగా ఉంటే ఆ ఇద్దరిలో వేసుకున్న గొడవను చూసి అసహించుకోదు. అది అసహించుకుంటా ఉంది అంటే అది అక్కడే ఆగిపోయింది అని అర్థం. ఆగిపోయింది కాబట్టి తాను ఉండేది ఏదో గొప్ప స్థితిలో ఉన్నామన్న భావనతో ఇతరులను అలా అనేది. సో అదంతా రాంగు, ఆ మాట అంతా చెప్పకూడదు. మనం చేసుకోవాల్సిన అవగాహన ఏమిటి అంటే, అరే ఇక్కడ ఈ ఆత్మలు ఇంత గొడవ పడతా ఉంది అంటే ఏదో ఒక ఆత్మ దాంట్లో పక్కువ స్థితికి పయనాన్ని మొదలుపెట్టింది అని అర్థం. ఓకే, అది మనం అవగాహన. మనం చూసే దృష్టినే డిఫరెంట్ ఉండాలి, మిగిలిన వాళ్ళు చూసే చూపులాగా ఉండకూడదు. మిమ్మల్ని ఎందుకు నేను తిరిగి మీరు చెప్పండి అని చెప్తున్నానంటే, ఇక్కడ మీరు సన్మార్గంలోకి పయనానికి వచ్చినప్పుడు మీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని ఎంతవరకు మీరు మార్చుకోగలిగారు, మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారు అంటే. సన్మార్గమే ఎలా ఉంటుందంటే ఇక్కడ దేనిని తప్పుగానే చూడదు, అన్నిటినీ దానిలో ఒక విషయం జరుగుతా ఉంది అన్నది అవగాహన తెచ్చుకోవడమే సన్మార్గము. అది నేను చెప్పాను కదా, ఇప్పుడు మా బండి గురించి మీకు చెప్పాను. నా బండి ఏమైంది, దొంగతనం పోయిన సంవత్సరంలో ఇలా మంచు చలిలో వాడు నా బండి తీసుకెళ్ళిపోయినారు. బండి తీసుకోపోయింది, అయ్యో బండి పోయిందన్న బాధ వచ్చింది నాకు. కొంచెం ఏడ్చుని కూడా ఏడ్చేసినాను.
కానీ ఎలా పోయింది, ఎవరు తీసుకుపోయినారు అది కూడా చూడు. నేను దొంగతనం పోయిందనే ఎవరికి చెప్పలేదు. బండి తీసుకెళ్ళిపోయినారు ఇట్టదా, ఎవరమ్మా తీసుకెళ్ళిపోయింది అడిగితే అప్పుడు 3 పిల్లలు వచ్చినారు, రాత్రితో రాత్రి బండి తీసుకుపోయినారనే అంటున్నాను. కానీ దొంగలించుకోపోయినారు అని వాళ్ళను నేను తిట్టడమో చెయ్యలేకపోతున్నాను. అంత మార్పు వచ్చేసి నాలో. అప్పుడు సీసీలో చూసినప్పుడు అందరూ వచ్చి చిన్న వయసు పిల్లలు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు 4. వాళ్ళు ఆడుకోవడం కోసం స్టంట్ వాడతారంట మరి డియో మోడల్ బండ్లను. సో తీసుకెళ్ళిండారు అనేది చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను. ఆ బండి వచ్చి మాకు తిరిగి వచ్చేసింది. కరెక్ట్ గా 8 నెలల తరువాత బండి దొరికిందని వచ్చింది. వాళ్ళు నా బండి గ్రీన్ కలర్ బండిని పెయింట్ నలుపు కలర్ చేసేస్తారు, బ్లాక్ కలర్ చేసేస్తారు. ఇంకా దానికి వేరే ఖర్చు అయింది. అది పోలీసు వాళ్ళు అయితే దాన్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టారు. దొంగల్ని పట్టడం కోసం ఆ పోలీస్ స్టేషన్ లో 3 నెలలు ఉంది. ఆ 4 పట్టారు. దాంతో పాటు ఇంకొక 5 డియో దొరికినాయి. మా బట్టి ద్వారా ఇంకొక 5 దొరికినాయి. దొంగలు కూడా పట్టుబడ్డారు. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసుకుని బండిని సబ్మిట్ కూడా కోర్టులో పెట్టారు. మేడం మీరు కోర్టులో తీసుకోవాలంటే ఇంకా కోర్టులో నేను 5,000 కట్టి తీసుకొచ్చిన. అంటే అడ్వకేట్ కి కట్టాలి కదా ఫీజు. అడ్వకేట్ కి ఫీజు కట్టి దాన్ని తీసుకొచ్చాను. మరి నాకు ఇన్ని ఖర్చులైనాయి కానీ నేను ఒక్కసారి కూడా ఆ పిల్లల్ని బ్లేమ్ చేయలేదు. డబ్బు ఖర్చు అయింది, ఎంత అయింది నాకు తెలుసు. అవి అన్నీ కూడా నేను ఒక్కసారి కూడా వాళ్ళని బ్లేమ్ చేయలేదు. మధ్యలో నేను పెట్టుకున్న థాట్ ఏం పెట్టుకున్నానంటే ఆ పిల్లలకి మార్పు రావాలి, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు అవగాహనకు తెచ్చుకోవాలి, ఇక ఆ బిడ్డలు మంచి దారిలో నడవాలి, వాళ్ళకి మంచి జరగాలి అని వాళ్ళ కోసము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని ఆ సోల్స్ కి ఏం మెసేజ్, మనకి సోల్స్ కి మెసేజ్ పంపించడం మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు. సోల్స్ కి మెసేజ్ పంపించాను అనమాట. ఆ 4 సోల్స్ కి, బాబు మీరు తెలుసో తెలియకుండా తీసుకెళ్ళిపోయారు, మీ కోరిక ప్రకారం మీరు ఆడుకునేసి మా బండి మాకు త్వరగా దొరికేటట్టు చేయండి. ఇలా వాళ్ళకి మెసేజ్ కూడా పంపించాను. ఒక ఆత్మగా వాళ్ళకి నేను ఆ మెసేజ్ పంపించాను అనమాట. తర్వాత ఒక దైవం దగ్గర ప్రార్థించుకోవడం మన ధర్మం కదా, ఆ ధర్మం ప్రకారం చేసుకున్నాను. పిల్లలు ఇప్పుడు కోర్టుకి వెళ్ళినాక అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి, అది జరుగుతుంది అనమాట. ఇలా ఉంటుంది అదన్నమాట. సో ఇక్కడ ఏమంటే మన చూపు మారుతా ఉందా అని మనల్ని మనం పరిశీలించుకోవడం కోసమే నేను మిమ్మల్ని తిరిగి మాట్లాడమనేది. అవును మేడం. అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఓకే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మీరు మాట్లాడుతున్నప్పుడే మీకు అర్థం అవుతుంది. మాట్లాడకపోతే మీకు అర్థం కాదు మేడం. మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టే ఉంటుంది. మీరు దీనికి సంబంధించి మాట్లాడినప్పుడు నాకు ఇంత అవగాహన అయ్యిందా, ఇంత చెప్పగలుగుతున్నానా అన్నది వస్తుంది. మీరు అట్టే ఉన్నారంటే విశుద్ధాల బ్లాక్ అట్టే ఉండిపోతుంది. అర్థమైందా? సో మీరు మాట్లాడాలి. మీకు ఏది అర్థం ఇప్పుడు అప్పుడుదా మీరు చురుకుతనం వస్తుంది మేడం. ఇలానే గమ్మని ఉన్నారంటే అర్థం కాదు. మీరు మనం మేడం అడిగినప్పుడు చెప్పాలి కదా, ఏదో ఒక పాయింట్ అన్నా మనం పట్టుకోవాలి కదా అని నిద్రపోకుండా చురుగ్గా వినడం స్టార్ట్ చేస్తారు. ఆ వినడం ద్వారానే మీకు జ్ఞానం వస్తుంది. నిన్న సార్ కూడా చెప్పారు కదా వినాలి అని. అప్పుడు సత్విచారం ఇలాంటివన్నీ విన్నప్పుడు చెవుకి పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, దేన్ని పడితే అది వింటూ సరిగాని శబ్దాలు వింటూ మందగిస్తున్నాయి కదా చెవులు. వాటిని సరి చేసుకోవాలంటే ఇలా సత్విచారము ఇవన్నీ శ్రద్ధగా వినాలి. ఆత్మ మేల్కొని వింటాది అప్పుడే. లేకపోతే ఎరుకు తప్పిపోతారు. ఎరుకు తప్పడమే ఆత్మ నిద్రకి వెళ్ళిపోవడం. సరేనా? అది అందుకే నేను చెప్తున్నాను, మీరు లేసుకోవాలి. అటెన్షన్ లేసేయాలి. ఇక్కడ అటెన్షన్ కావాలి మాకు. మీరు వచ్చేసారంటే చాలు, వచ్చి వినండి, శ్రద్ధగా వినండి. అదిదా మీకు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే మీరు శ్రద్ధగా వినాలి. ఓకే ఓకే మేడం. అంతే కదా మేడం. ఇప్పుడు మేము రాకపోతే ఇంత సబ్జెక్ట్ మిస్ అయ్యేవాళ్ళం. అది వినాలి. మీకు తోచింది 2 ముక్కలైనా సరే తోచింది చెప్పండి.
మీరు చెప్పడం ప్రయత్నించినప్పుడే మీలో ఎరుక పెరుగుతుంది. మీరు ఏమిగా నేర్చుకున్నారని మీకే తెలియని వస్తుంది. మీరు అట్టే మౌనంగా ఉన్నారనుకో, మీరు వ్యక్తపరచకపోయినారనుకో, మీరు ఏం నేర్చుకున్నారన్నది మీకే తెలియకపోతుంది. సో వ్యక్తపరచడం నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అరుపెరుంజ్యోతి బాలశంకర్. మేడం ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి మేడం. మీరా ధ్యానంలో ఉండేటప్పుడు ఆలోచనలు? మీరు ఏం ధ్యానం చేస్తున్నారు? మీరు ఏం ధ్యానం చేస్తున్నారు? మామూలుగా కూర్చొని అది చేయొద్దు. మేము సన్మార్గంలో జ్యోతి ధ్యానం చెప్తామయ్యా. అవును, జ్యోతి ధ్యానం చెయ్యాలి. జ్యోతిని చూస్తూ కళ్ళు ముయ్యరాదు, కళ్ళు తెరుచుకొని జ్యోతిని అట్లీస్ట్ 10 minutes కళ్ళు రెప్పలు ఆడించుకోవచ్చు మీ వల్ల చూడ కాకపోతే. అలా జ్యోతిని చూస్తూ లోపల మనకి మనసులో నుంచి మహామంత్రం చెప్పుకుంటూ దాన్ని చూడాలన్నమాట. మహామంత్రం అరుట్పెరుంజ్యోతి తని పెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి. మీరు ఈ రోజే వచ్చారా? అవునా? మీరు రెగ్యులర్ గా వస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మనది వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీరు ఉన్నారా? గ్రూప్ లో ఉన్నారా? అయితే వీడియోస్ పెడుతున్నారు కదా, ఆ వీడియో కూడా మీరు ఏం చేస్తారంటే ఛానల్ లోపలికి వెళ్ళి ఫస్ట్ నుండి చూడండి, అప్పుడే అవగాహన వస్తుంది. మధ్యలో చూస్తే అర్థం కాదు. మొదటి రోజు నుంచి ధనుర్మాస వీడియోలు ఉంటాయి చూడండి, మొదటి రోజు నుంచి చూడండి. మీరు ఏ ఊరు సార్? ఓకే ఓకే ఓకే. సన్మార్గం వచ్చి ఈ జీవుణ్ణి, ఈ మానవుణ్ణి దైవంగా మార్చేది అన్నమాట. ఇది మీకు అవగాహన ఉందా? ఇక్కడ మనం అందరూ కూడా దైవ స్థితిని పొందాలి. ఈ జన్మలో పొందొచ్చు, ఇంకో జన్మలో పొందొచ్చు, ఇంకో జన్మలో కూడా పొందొచ్చు. కానీ ఈ జ్ఞానం మన లోపల వేసుకోవాలి. ఎవరి ఇష్టం అది. ఇప్పుడు నేను అదే కావాలి అని పట్టుగా కూర్చుంటే ఈ జన్మలోనే పొందొచ్చు. వల్లెలారు చెప్తారు, 80 ఏళ్ళ అయిన ముసలోడు కూడా నేను నా జీవితాన్ని ఇలా దైవం వైపుకు మార్చుకోవాలి, సన్మార్గంలోకి నేను వెళ్ళాలి, పయనించాలని డిసైడ్ చేసుకుని దాంట్లో పయనించినప్పుడు ఆ ముసలాయన కూడా తన ఏజ్ రివర్స్ పొందుతాడంట. ఏజ్ రివర్స్ పొంది తన సాధనను చేపడతాడంట. అదే ఏమ్మా మనసు అదేదా, ఈ మనసు గురించే ఇప్పుడు పాట జరిగింది. వల్లలారు మనసు గురించే చెప్తాడు, ఆ మనసుతో ఎలా మాట్లాడుతున్నాడు. అలా మనం చెప్పాలి. మనం కూడా దైవ పుత్రులమే కదా, మనం చెప్పాలి నేను దేవుని పుత్రుని అని మనం చెప్పుకోవాలి, అలా చెప్పాలి. అందుకే ఆయన అలా చెప్పారనమాట. మనం ఆయన యొక్క దీంట్లో నుంచి మనం చెప్పుకోవాలి. అలా అలా చెప్పమంటున్నాడు ఇక్కడ. అది ప్రాసెస్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. రండి, రెగ్యులర్ గా రండి, అప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది. జ్యోతి ధ్యానం చక్కగా చెయ్యండి, అద్భుతంగా ఉంటది. ఇక్కడ వాళ్ళందరూ అది ప్రాక్టీస్ చేస్తున్నారు. క్యాండిల్ కాదు, జ్యోతి అంటే మనము ప్రమిద ఉంటది కదా, ప్రమిదలో నూనె వేసుకునేసి, నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె వేసుకునేసి జ్యోతి కొంచెం మన నుదుటికి నేరుగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. స్టూల్ మీద పెట్టేసి మీరు కింద కూర్చునేసి దాన్ని చూడాలన్నమాట. చేతులు వచ్చి మీరు వల్లలాది పిక్చర్ చూడండి, దాంట్లో ఆయన ఎడం చేయి కింద కుడి చేయి పైన పెట్టుంటారు. దాన్ని శ్రేష్ఠ ముద్ర అంటారు. మన అందరికి శ్రేష్టలు అన్నది ఉన్నాయి. ఆ శ్రేష్టలన్నీ తొలగాలి. తొలగడం కోసం మనము శ్రేష్ఠ ముద్ర వేసుకొని కూర్చొని మనసులో అరుట్పెరుంజ్యోతి మహామంత్రం చెప్పుకోవాలి. 10 నిమిషాలు చాలండి, గంటలు ధ్యానం అవసరం లేదు. 10 నిమిషాలు చేయండి, సత్విచారంలో కలుసుకోండి. జీవకారుణ్యమే సన్మార్గంలో సాధన. జీవకారుణ్యం గురించి కూడా మీరు విని ఉంటారు. జీవకారుణ్యం చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ. టైం అయినట్టుందా? ఓకే అమ్మా, ముగించుకుంటాం. అరుట్పెరుంజ్యోతి.
அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி అరుట్పెరుంజ్యోతి ఫైనల్ ఇస్తావమ్మా అరుట్పెరుంజ్యోతి తీయద్దు ఓకేమా తీయద్దు కట్ చేసేమా చేసావా ఆ.